ఏం మా అన్న లేడు అనుకుంటున్నారా? అన్నా అన్నా గొడవ పడి వచ్చేసన్నా. ఏమ్మా చెల్లెమ్మ వారానికి 2 సార్లు వచ్చేస్తున్నావు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నాకున్నది నువ్వే కదన్నా. ఫస్ట్ మీ ఇంటికి అయితే నాకు కూడా ఇంట్లో హక్కు ఉంది. ఆస్తి మొత్తం సమానం వెళ్ళిపోతా. అరే దాన్నే ఉందమ్మా, ఉండి ఇప్పుడే ఇస్తాను. ఇద్దామమ్మా, తీసుకో. నాకు రావాల్సిందంతా సరిగ్గా ఉందిగా? అంతా ఉందమ్మా, 50 లక్షలు నెల నెల కరెక్ట్ గట్టియే, లేదంటే అప్పుల వాళ్ళు వచ్చి చెప్పుతో కొడతారు. అంటే ఈ 50 లక్షలు అప్పు బాయ్ అన్నా. ఆస్తులుంటే చాలు హాయన్నా అంటారు, అప్పులుంటే చాలు బాయ్ అన్నా అంటారు. చెల్లెలు కాదే మీరు, రాక్షసులు. హలో అన్నా, ఏమైంది మళ్ళీ? మీ బావకి యాక్సిడెంట్ అయిందిరా, నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? అవునన్నా, నాకు టెన్షన్ గా ఉంది. ఉండు, వెంటనే వచ్చేస్తున్నాను. తలకి బలమైన గాయం తగిలిందండి. ఆపరేషన్ కి 5 లక్షల పైగా ఖర్చు అవుతుంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ఏమండి, డబ్బులు దొరికాయా? పెదనాయన ఇప్పుడు డబ్బులు అంటే యా నుంచి వస్తుందా? నా చెల్లికి నాకు ఎన్నున్నా గానీ ఇలాంటి పరిస్థితుల్లో నా భావం కాపాడుకుందామని పెదనాయన. ఒకటే అప్పు అప్పు అంటే వచ్చేస్తారు. చుట్టాలు ఏ రోజైనా అవసరానికి సహాయం చేశారంటే ఇది తీసుకుని అర్జెంట్గా వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఉందిరా మీ బావకి? పర్లేదురా, ఇప్పటికే 7 లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా ఎంత అవుతుందో కూడా అర్థం కావట్లేదు. నాలా నీ జీవితం మాత్రం చేసుకోవద్దురా. నీకు నీ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరా. హెల్త్ ఇన్సూరెన్స్? మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్లి గమనించండి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు దొరక్క ఎలాగోలా అప్పులు చేసి వాళ్ళ జీవితాంతం అప్పుల్లోనే ఉండే వాళ్ళని మీరు ఎంతో మందిని చూసే ఉండుంటారు. మీ జీవితంలో కూడా మీరు ఎప్పుడు అప్పులు పాలవకూడదు అనుకుంటే దయచేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. నా పర్సనల్ గా అయితే నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నానండి. మీరు ఇదే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇదేంటంటే ఏమైంది మళ్ళీ? మీ బావకి యాక్సిడెంట్ అయిందిరా, నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? అవునన్నా, నాకు టెన్షన్ గా ఉంది. ఉండు, వెంటనే వచ్చేస్తున్నాను. తలకి బలమైన గాయం తగిలిందండి. ఆపరేషన్ కి 5 లక్షల పైగా ఖర్చు అవుతుంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ఏమండి, డబ్బులు దొరికాయా? పెదనాయన ఇప్పుడు డబ్బులు అంటే యా నుంచి వస్తుందా? నా చెల్లికి నాకు ఎన్నున్నా గానీ ఇలాంటి పరిస్థితుల్లో నా భావం కాపాడుకుందామని పెదనాయన. ఒకటే అప్పు అప్పు అంటే వచ్చేస్తారు. చుట్టాలు ఏ రోజైనా అవసరానికి సహాయం చేశారంటే ఇది తీసుకుని అర్జెంట్గా వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఉందిరా మీ బావకి? పర్లేదురా, ఇప్పటికే 7 లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా ఎంత అవుతుందో కూడా అర్థం కావట్లేదు. నాలా నీ జీవితం మాత్రం చేసుకోవద్దురా. నీకు నీ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరా. హెల్త్ ఇన్సూరెన్స్? మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్లి గమనించండి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు దొరక్క ఎలాగోలా అప్పులు చేసి వాళ్ళ జీవితాంతం అప్పుల్లోనే ఉండే వాళ్ళని మీరు ఎంతో మందిని చూసే ఉండుంటారు. మీ జీవితంలో కూడా మీరు ఎప్పుడు అప్పులు పాలవకూడదు అనుకుంటే దయచేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. నా పర్సనల్ గా అయితే నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నానండి. మీరు ఇదే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇదేంటంటే కేవలం 12 రూపాయలతోనే ప్రీమియం స్టార్ట్ అయిపోతుంది. దేశవ్యాప్తంగా 14,000 హాస్పిటల్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే అందిస్తాయండి. అంటే మనకి ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ₹1 కూడా కట్టించుకోకుండా డైరెక్ట్ గా అడ్మిట్ అయితే చేసుకుంటారండి. ఈ స్టార్ హెల్త్ వల్ల బ్రాంచెస్ వచ్చి దేశవ్యాప్తంగా 850 పైగా ఉన్నాయండి. ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా సరే కేవలం 3 గంటల్లోనే అప్రూవల్ అయితే ఇస్తారండి. ఇప్పటికే 1 కోటి మందికి పైగా క్లైమ్స్ అయితే అయ్యండి. కాబట్టి మీ జీవితంలో అప్పులు పాలవకుండా దయచేసి నా మాటిని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. నా బయోలో అయితే లింక్ ఇచ్చినానండి. ఒకసారి మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి.